వెల్కమ్ టు 5D మీడియా. ఈ వీడియోలో మనం గోపాలపురం, ఉంగుటూరు, కైకలూరు ఈ మూడు నియోజకవర్గాల్లో 5D మీడియా వారు చేసిన సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనతో పాటు ఉన్న రాజకీయ విశ్లేషకులను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మొదటగా గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం గురించి చూద్దాం. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది అనేది ఒక రెండు ముక్కల్లో తెలుసుకుందాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తలారి వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ తరఫున ముప్పుడు వెంకటేశ్వరరావు పోటీ చేయడం జరిగింది. తలారి వెంకటరావు గారు 30,000 పైచిలకు ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇక 2024 ఎన్నికల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తానేటి వనిత, అంటే ఈమె ప్రస్తుతం కొవ్వూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆవిడ్ని కొవ్వూరు నియోజకవర్గం నుంచి గోపాలపురం నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. అంటే ఈ అభ్యర్థులను మార్పు అనే విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక వ్యూహాత్మకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంటే వారి పార్టీ వారు అంతర్గతంగా చేసినటువంటి సర్వేల్లో వ్యతిరేకత అనేది ఎక్కువగా కనిపించిన వాళ్ళని పక్క నియోజకవర్గాలకు మార్చడం, ఆ విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని కొవ్వూరు నియోజకవర్గానికి చెందినటువంటి తానేటి వనిత గారిని గోపాలపురం నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే మద్దిపాటి వెంకటరాజుని ఈ తెలుగుదేశం పార్టీ తరఫున రంగంలో దించడం జరిగింది. ఈ గోపాలపురం నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. ద్వారకా తిరుమల, నల్లజర్ల, గోపాలపురం, దేవరపల్లి. ఈ 4 మండలాల విషయానికి వస్తే మొదటగా నల్లజర్ల మండలం, ద్వారకా తిరుమల మండలంలో మేము చేసిన సర్వే ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి మొగ్గు చూపించడం మేము గమనించాము. తర్వాత గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు వెలిబుచ్చడం జరిగింది. వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ దేవరపల్లి, ఈ గోపాలపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా జీవనోపాధి అనేది క్వారీలు అనమాట. క్రషర్స్, క్వారీల మీదే ఎక్కువ ఆధారపడి బతుకుతూ ఉంటారు జనం. ఈ జనానికి ఉపాధి అనేది క్రషర్స్ రూపంలోనూ, ఆ క్వారీల రూపంలోనే దొరుకుతుంది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మైనింగ్, ఈ క్వారీలు వీటి మీద తీసుకున్న పాలసీ నిర్ణయాల వల్ల వీళ్ళు జీవనోపాధి మేము కోల్పోయాము, ఇక్కడ క్రషర్స్కి పని లేకుండా పోయింది అనే అభిప్రాయాన్ని వాళ్ళు వెళ్ళిపుచ్చడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ 2 మండలాల్లో మాత్రం తెలుగుదేశానికి మంచి ఆధిక్యత పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక నల్లజర్ల, ద్వారకా తిరుమల మండలాల్లో లైట్గా, అంటే కొంచెం ఎడ్జి వైఎస్ఆర్సీపీకి కనిపించినప్పటికీ గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి సాలిడ్గా అనుకూలత కనిపించడం జరిగింది. ఫైనల్గా ఈ 4 మండలాల ప్రజల యొక్క అభిప్రాయాలని క్రోడీకరించి ఒక అభిప్రాయానికి అయితే రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే మొగ్గు, అంటే 2 మండలాలు వైఎస్ఆర్సీపీకి, 2 మండలాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పెద్ద మండలం అయినటువంటి దేవరపల్లి, తర్వాత గోపాలపురం మండలాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండటం వల్ల ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరేస్తుంది అనేది మా 5D మీడియా సర్వే ఫలితం ప్రకారం మేము మీకు తెలియపరచుకుంటున్నాం. ఉంగుటూరు నియోజకవర్గ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉంగుటూరు నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి గన్ని వీరాంజనేయులు పోటీ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి ఉప్పాల శ్రీనివాసరావు అలియాస్ వాసుబాబు పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఉప్పాల వాసుబాబు గెలుపొందడం జరిగింది. ఇక 2024 ఎన్నికల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఈ సీట్ని మళ్ళా ఉప్పాల వాసుబాబుకే, సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఉప్పాల వాసుబాబుకే ఇవ్వడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గన్ని వీరాంజనేయులను పక్కన పెట్టి జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఈ సీట్ని జనసేన పార్టీ కేటాయించడం జరిగింది. జనసేన పార్టీ తరపున ధర్మరాజు అనే అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. మేము గతంలో అభ్యర్థులను ప్రకటించక ముందు ఈ నియోజకవర్గంలో మేము చేసిన సర్వే ప్రకారం ఇక్కడ తెలుగుదేశం పార్టీ గన్ని వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ నుంచి ఉప్పాల వాసుబాబు ఉన్నట్లయితే, అంటే వాళ్ళిద్దరూ ప్రత్యర్థులుగా నిలబడినట్లయితే ఎట్లా ఉంటుంది అనే విషయం మీద మేము సర్వే చేయడం జరిగింది. మేము సర్వే చేసినప్పుడు ఈ నియోజకవర్గం ఖచ్చితంగా టీడీపీ గెలవడానికి, అంటే గన్ని వీరాంజనేయులు గారు గతంలో ఓడిపోవడం, ఆయన ప్రజలకు చాలా దగ్గరగా ఉండడం అనేది ప్రజలు వెలుబుచ్చిన అభిప్రాయం ఏంటంటే ఆయన గన్ని వీరాంజనేయులు అనే వ్యక్తి చాలా ప్రజలకు దగ్గరగా ఉంటారు. గతంలో ఆయన, అంటే జగన్ గాలి వలన ఆయన ఓడిపోవడం జరిగింది. ఈసారి ఆయన ఖచ్చితంగా గెలుస్తారు అనే అభిప్రాయాన్ని వాడు వెలుబుచ్చడం జరిగింది. మరి వాళ్ళ అంతర్గత సర్వేలో ఏం జరిగిందో, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలియదు. కానీ ఈ సీట్ని జనసేన కేటాయించడం వల్ల ఇది వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ ఓటు ట్రాన్స్ఫరు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత, తెలుగుదేశం ఒక గాలి, అంటే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఇమేజ్ వల్ల ఏర్పడే ఒక బజ్ కనుక ఇక్కడ క్రియేట్ అయ్యి
తెలుగుదేశం ఓట్లన్నీ జనసేనకు కనుక ట్రాన్స్ఫర్ జరిగితే తప్పితే ఇక్కడ మాత్రం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. చివరిగా కైకలూరు నియోజకవర్గంలో 5D మీడియా వారు చేసిన సర్వే ఫలితాలపైన విశ్లేషణ చూద్దాం. కైకలూరు నియోజకవర్గ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో ఇక్కడ జయమంగళ వెంకటరమణ తెలుగుదేశం పార్టీ నుంచి, దూలం నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. దూలం నాగేశ్వరరావు విజయకేతనం ఎగరవేయడం జరిగింది. ఇక్కడ జనసేన కూడా 2019 ఎన్నికల్లో సుమారుగా 10,000 పైచీలకు ఓట్లు చేల్చడం వల్ల ఇక్కడ జయమంగళ వెంకటరమణ తెలుగుదేశం అభ్యర్థి ఓడిపోవడం జరిగింది అనేది ఇక్కడ లోకల్గా మేము ప్రజలను కలిసినప్పుడు ప్రజలు వెళ్ళిపుచ్చినటువంటి అభిప్రాయం. ఈసారి జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తులో ఉన్నారు కాబట్టి ఈ ఓటు ట్రాన్స్ఫర్ అనేది పక్కాగా జరిగితే కూటమి అభ్యర్థి గెలుస్తారని చెప్పడం జరిగింది. ఇంకా కూటమి అభ్యర్థి అంటే ఇది జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా ఈ సీట్ని బీజేపీ కేటాయించారు. బీజేపీ కేటాయించిన వ్యక్తి కూడా అంటే బీజేపీ తీసుకున్నటువంటి 10 అసెంబ్లీ స్థానాల్లో కూడా పెద్దగా గుర్తింపు లేని అభ్యర్థులు పెట్టినప్పటికీ ఈ కైకలూరు విషయానికి వస్తే మాత్రం కామినేని శ్రీనివాస్ గారిని నిలబెట్టడం జరిగింది. బీజేపీ తరపు నుంచి అంటే కూటమి అభ్యర్థి తరపు నుంచి బీజేపీ పార్టీ నుంచి కామినేని శ్రీనివాస్ గారు పోటీ చేయడం జరిగింది. అంటే ఈయనకి గతంలో 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ కైకలూరు నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. అప్పుడు ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఈయనకి కామినేని శ్రీనివాస్ గారికి కైకలూరు నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఈయన ఆర్థికంగా చాలా బలవంతుడు, బలమైన వ్యక్తి. ఈయనకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడం వల్ల ఈ సీట్ని ఖచ్చితంగా కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ గారికి గెలుపొందే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వ్యతిరేకత ఎక్కువగా ఉన్న అభ్యర్థులను మార్చి కొత్త అభ్యర్థి రంగంలో దింపినప్పటికీ ఇక్కడ దూలం నాగేశ్వరరావుకి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన వైపే మొగ్గు చూపారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి జయమంగళ వెంకటరమణ వైఎస్ఆర్సీపీ పార్టీలో రావడం, వీళ్ళిద్దరు అభ్యర్థులు కలిస్తే మాత్రం ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే అభిప్రాయానికి వాళ్ళు వచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది. మళ్ళీ అందుకే ఆయన రంగంలోకి దింపారు. కానీ ఆయన కామినేని శ్రీనివాస్కి పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితి అయితే మాకు నియోజకవర్గంలో కనిపించలేదు. ఖచ్చితంగా ఇది కామినేని శ్రీనివాస్ విజయ అవకాశాలు కామినేని శ్రీనివాస్ గారికి ఎక్కువగా ఉన్నాయి. చూశారు కదా ఈ 3 నియోజకవర్గాల్లో సర్వే ఫలితాలపై విశ్లేషణ. మరి ఒక వీడియోలో తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు ఈ 3 నియోజకవర్గాలపై 5D మీడియా వారు చేసిన సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి దానిపైన విశ్లేషణ చూద్దాం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా 5D మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.